ఇద్దరు నీ పెట్టిన వంటాం మేము ఇంకే తాత దగ్గర అనుకుంటే మేము వండం మన్మడు మన్మరాలు ఇద్దరా నిర్దమైనాక దొబ్బేసులే కానీ తెలియంగా అయితే పోరు దగ్గరికి అలా 4 గంటలు వచ్చినా కానీ మేము రాపు పప్ప అయిన వంటాం నిర్దమైనాక ఒకరిని ఎత్తుకపోతాడు ఇక ఒక్కొక్కసారి ఇక తాత దగ్గరికి నూపుతాడు ಎಲ್ಲಾರು ತಿಂತಾರೆ ಈಗ అందరికి అంతే పిల్లలు నానమ్మకు అమ్మమ్మకు తాతలకు అలవాటు ఎక్కువ లగ్గమైందా మరి నీకు పిల్లలు అయ్యారా నాకు బిడ్డ కొడుకమ్మ ఎవరు వస్తారు వేములవాడ దగ్గర కవ్వంపల్లి ఎక్కడ ఉంటారు మరి నరసింగపురం అక్కడికి వెళ్ళొస్తారా పడికి అదే లేదు ఇక్కడనే ఉంది కదా మేము పుట్టి పెరిగింది ఇక్కడనే మా బాబుకు నౌకరు ఉండే కదా పంచాంగం చూడకపోనా అమ్మ కొట్టసలు అక్కడ పెద్దపడి అయింది చూడు అల్ల చూసినా అక్కడ ఉండు పంచాంగం చూసు ఎస్సీ అన్న ఎస్సీ అమ్మ మాది గొల్లము అయితే ఇక్కడ నౌకరు ఉంటే ఇక్కడ ఉన్నాం అన్నట్టు మేము అప్పుడు చూసు ఇక నాన్న ఇక రిటైర్మెంట్ అయినాక ఇక ఊర్లోకి అయినాం అబ్బాడీలు వచ్చినట్టు పనికి వస్తాము బాగా చేసారు బండి రూపుతలేదు ఏం రూపుతలేదు అవన్నీ ఏంటి అని ఒక బియ్యం బత్త కారం పొడి చింతపండు పసుపు గవిడి కుక్క చింతపండు పెట్టినావా ఏదైతే పెట్టినా మనం పెట్టినావా ఇక్కడ అమెరికాలో చదివండి అమ్మ మీ కొడుకు లండన్ ఈయన కదా విజయవాడ లండన్ లో చదివి లండన్ లో ఉన్నాడు ఇప్పుడైనా రేపటి కారం ఎంత దూరం పడే చదివించలేదమ్మా మరి తెల్లారి నుంచి ఎంత నెలకు ఒక 2-3 లక్షలు ఉంటుందా జీతం హిందూ చదువు అయిపోయింది ఇంకా లక్షలు నాకు పంపితే చెప్తా ఎన్ని లక్షలు అయింది చదువుకు మొత్తం మరి అటు ఓడికి 24 అయినాయి 24 లక్షలు అయినా ఇక చిన్నప్పటి నుంచి పెట్టి నీకు ఎక్కలేదు ఓన్లీ లండన్ చదువు 24 లక్షలు అప్పుడు రింపుడే ఓలది ఎంత అన్నది నాకు ఇచ్చినప్పుడు చెప్తా అంతేనా చదివించడం అయితే అందరినీ చదివించినావు నౌకర్లు చేసినావు ఇప్పుడు బ్యాంకులో పనిచేసేది పెద్ద కొడుక లండన్ ఏంది నడిపి కొడుకు చిన్న ఆయన ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాయని నడిపాయన ఇప్పుడు నడిపోయిన దగ్గర కూడా మనం అంటే ఇక చిన్న పెళ్లి కాలే అన్నట్టు 8వ తారీఖు నాడు ఆయనకి అయింది 14వ తారీఖు నాడు ఈయనకి ఇద్దరికి 22 వరకు అయింది మరి ఒక్కొక్క పెట్టుకుంటే అయిపో కదమ్మా ఖర్చు కొంచెం ఇదావు ఫుడ్ అదంతా కొంచెం మెచ్చేదేముందమ్మా కమల పిల్లలు కాదు అట్లా చేయొద్దు అన్నాడా ఆడిది మగోడు అయితే చేయొచ్చట ఇద్దరు మగోడు చేయొద్దు అన్నాడు కానీ మీకు సగానికి సగం ఖర్చు మిగులు కాదా ఏమన్నా ఆడవాళ్ళకి చిన్నప్పటి నుంచి రూపాయలు పెట్టింది ఆడోళ్ళు ఇప్పుడు ఆ లెక్కల మీదకి 24 లక్షలు పెట్టిందట అదే 24 లక్షల ఆడపిల్ల అయితే లగ్గం చేసి ఇద్దరు కలిసి లగ్గానికి ఖర్చులు మొత్తం 14 లక్షలైనట నా పెద్ద కొడుకు మొత్తం లెక్క చెప్పింది నిన్న మొన్న ఈ లెక్క మీద ఆడోళ్ళు 14 లక్షల కాడికి అయిందే మొత్తం అని చెప్పిండు ఖర్చు ఇద్దరు కలిసి వీళ్ళకి తక్కువలే తక్కువ అయింది వాళ్ళకు మహేంద్రకు తక్కువ అయింది ఆయనకి పోషమ్మ ఆయనకు మళ్ళా పెద్ద పెద్ద ఇదంతా మళ్ళా బాపు గొర్రెల జాతి గొర్రెను పెంచేసేసిండుగా సంపాదన మా నాన్న గొర్రెని కాసిండు మా బాబు గొర్రె ఈయన గొర్రె కాసి ఇద్దరు గొర్రెని కాసి అప్పుడు గొర్రెలు ఇప్పటికైనా గొర్రెల మస్తులు గొర్రెల బాగా ఇన్కమ్ ఉంటదమ్మా బాగా మొక్కలు నొప్పులు చేయబట్టి 2 ఏళ్ళు అయితే దానికి గొర్రెలు మేకలు బాగానే సాతి ఇయ్యాలి కానీ మంచిగా ఉంటది అది కూడా అంటుపోతుంది కాదు ఏదైనా కంతే అమ్మా మనకు తినే మెతుకు మీద రాసి ఉండాలి ఖర్చు పెట్టే రూపాయి మీద రాసి ఉండాలి ఇది మనదే అని అప్పుడే మనకు వస్తుంది 12 సంవత్సరాలు అవుతుంది
నేను నడిపి కొడుకు చదువుకోబట్టి 12 సంవత్సరాలు చదువుతూనే ఉన్నాడా? ఈ సీఏ పాస్ కావాలని 10 సంవత్సరాలు అవుతుంది. విజయవాడలో కొన్నతులు ఉన్నాడు, హైదరాబాద్లో కొన్నతులు ఉన్నాడు. నడిపోయిన పెద్ద అయినా బీటెక్ కర్మర్లో చేసి నంద్యాల వేడు కోచింగ్. నంద్యాల పోతే జాబ్ వచ్చింది. ఇవన్నీ వేరే ఇంకేమైనా ఆడవాళ్ళు అంటారు వీళ్ళు. అందరు కట్టిన అంటారు నన్ను. ఇక అనని కొడుకులతోనే ఖర్చు ఎక్కువ ఉంటుంది. అది ఇష్టం ఇక వీళ్ళకి ఏంటంటే అలా ఒక్కరు అయ్యకు ఏంటంటే అయ్యకంటూ పార పట్టుకోలేరు వాళ్ళు. కనీసం అయ్యకు ఒక చెంబెడు నీళ్ళని ఇయ్యలేరు ముగ్గురు. వ్యవసాయ భూమి కూడా ఉందమ్మా? వ్యవసాయం కూడా చేస్తారా? చేయలేరు. ఇన్నొద్దురు గవే గొర్రె కాసిండు. భూమి బాగుండే గానీ 2 నాతోడు కావని లొక్కలని. In 200 meters, turn right onto National Highway 563. అవును 4 ఎకరాలు. 6 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు. 4 ఎకరాలు. మీకే మనిషికి 1 ఎకరం మీరు 1 ఎకరం ఉంచుకోరు. అంతే కదా? Take the next right onto National Highway 563. వాళ్ళు చేస్తారు. వీళ్ళు సాధారణ రోజులు వీళ్ళు చేస్తే ఆయన ఇక్కడ మోకాలు పని చేస్తలేదు. ఎంత వేసుకుంటాడమ్మా బాపు? మా ఉంటాడు 60 ఏళ్ళకు. 2-3 ఏళ్ళు తక్కువ ఉంటాయి. 57 ఏళ్ళు ఉంటాయి. 60 ఏళ్ళు ఉంటాయి. కానీ గింత నుంచి కాసిండట గొర్రె. అందుకే అవన్నీ గట్ల ఖరాబ్ అయింది చిన్నప్పటి నుంచి. Continue on National Highway 563 for 12 kilometers. సీను బాగా నేను చేస్తా. ఇక నువ్వు నీకు కాళ్ళు నొప్పులు బాగా అయినాయి కదా అంటే ఇది 1 సంవత్సరం నేను చేస్తా అంటుంది. అడుగు నేను చేయమంటే చేస్తా, నీకు నొప్పులు బాగా అవుతున్నాయి. ఇది 1 సంవత్సరం తమ్ముడా ఇది 1 సంవత్సరం నేను చేస్తా తియ్యి. ఏ కాయకిలో పెట్టేవారు మందు ఎల్లుడు అయినా పెట్టాడు. 2 వద్దులని వెళ్తాడు. అందుకే ఇల్లు కోరుతుంది కదా. ఒక అరుగుతాడు మేలుపాలు అయినా అరుగుంది ఒక్కటి పెడతాడు కానీ ఇంకా అరట్లా గుంజుతాడు కానీ ఒక అరుగుచుడు మంది అల్లుడు అది పెట్టుకొని నీళ్ళు పెట్టుకుంటే అయిపోయి ఎన్ని రోజులు చేసుకునే ఏం కాదు. పొలానికి తక్కువ పని ఉంటదమ్మా. ఎక్కువ పని ఏముంటది. వేసినాడు కోసినాడు. పని మన కోసుడు కూడా మనది ఏముంటది, మిషన్ అచ్చుకొస్తుంది. మంది అల్లుడు అయినా చూసుకొచ్చుకోవాలి. మందుకి లేదమ్మా, మందు చల్లుడు పెద్ద కష్టమేం కాదు. పోలీసులు ఉన్నారా వెనకకు వండు వండదా కూర్చుంటావా? అట్లే కూర్చుంటా ఈ కాళ్ళ మీద వండు. లేకపోతే ఇటు వరకు ఇగో వెనకకు వరకు ఇరగాలి అలా గడపల్లి కాడ మీరే పడుతున్నారుగా. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? గడపల్లి కాడ ఇరగా ధరలే అయ్యాల